శరీర దుర్గంధం మామూలుగా మనం ఎన్ని సోపులు పెట్టినా, ఎన్ని బాత్ పౌడర్లు పెట్టినా, ఎన్ని సెంట్లు కొట్టినా చాలామందికి శరీరతత్వంలో మార్పు వల్ల, లోపల ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల శరీరం దుర్గంధం వస్తుంటూ ఉంటుంది. దానికి చాలా మేకప్లు చేస్తాం, ఏం చేసినా ఫలితం ఉండదు. సో దానికి మంచి పరిష్కారం ఏంటంటే బిల్వ దళం, మారేడు ఆకులు మెత్తగా నూరి శరీరం అంతా పూసుకుని ఒక 10 నిమిషాలు ఆగి స్నానం చేయాలన్నమాట. అలా వారానికి ఒకసారి ఒక 4 వారాలు 8 వారాలు చేశారనుకోండి, శాశ్వతంగా శరీర దుర్గంధం నుంచి బయటపడతాం. మారేడు దళం అంటే మారేడు చెట్టు గాలి మనకి ఎన్ని రకాల ఉపయోగాలంటే బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది, అంటువ్యాధులు రాకుండా చేస్తుంది, అలాగే పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అంటే మారేడు చెట్టు కింద కూర్చుంటే పిత్తం బ్యాలెన్స్ అంటే శరీరంలో వేడి తగ్గుద్ది అనమాట. పిత్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్న నెమ్మలిస్తాయి. అలాగే మనం రసం ఏదైనా చారు కాసుకుంటున్నాం అనుకోండి, టమోటా రసమో లేకపోతే రసమో నిమ్మకాయ రసమో ఏదో రసం పెట్టుకుంటాం కదా, ఆ రసం పెట్టేటప్పుడు ఒక మారేడు దళం ఆ రసంలో మరిగినప్పుడు వేసి ఆ రసం తీసుకుంటే పిత్తం బ్యాలెన్స్ అవుద్ది అనమాట, వేడి తగ్గి ఫ్రీ మోషన్ అవుద్ది అనమాట. పొట్టలో నులుపురుగులు పోతాయి అన్నమాట, డివార్మింగ్. అలా వారానికి ఒకసారి రసంలో మారేడు దళం వేసి రసం తీసుకుంటే అందరూ స్టమక్ పొట్ట అంతా క్లీన్ అయిపోద్ది అనమాట, పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా పోద్ది అనమాట.